క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి సంకీర్తనలో నుండి 99వ సంకీర్తన 9వ శరణంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి. మన దేవుడైన యెహోవాను గణపరచుడి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనుష్యులు ధనవంతులను, అధికారులను, ప్రముఖులను గణపరుస్తూ ఉంటారు. కానీ వారందరికంటే ఘనతకు అర్హుడు, స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడైనటువంటి వారు ఎవరు అనంటే గనుక యెహోవా దేవుడే. మనం ఆయనను ఘనపరచటం అనేది మన బాధ్యత మాత్రమే కాదు, మన భాగ్యము కూడా అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. దేవుణ్ణి ఎవరైతే ఘనపరుస్తారో, ఘనపరిచినటువంటి వారిని దేవుడు కూడా ఘనపరుస్తారు అనేటువంటి సత్యాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఆయనను ఘనపరచాలి అనంటే గనక దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయనను మనం ఘనపరచాలి. ఇదే సంకీర్తన 99 శరణములో మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధుడు. దేవుని యొక్క పరిశుద్ధతకు సాటి ఎవ్వరు కూడా లేరు. ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో అన్యాయం అనేది లేదు, ఆయనలో మార్పు అనేది లేదు అనేటువంటి సత్యాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించేటువంటి వారు కూడా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలి. అందుకని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు ఆ విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి మన దేవుడనే యెహోవా పరిశుద్ధుడు గనుక మనమును పరిశుద్ధులుగా ఉండాలి. ఇంకా ఎందుకు మనము ఆయనను ఘనపరచాలి అనంటే గనక ఆయన రాజాదిరాజు కాబట్టి ఆయనను మనము ఘనపరచాలి. 99వ శరణంలో మనం చదువుతూ ఉన్నప్పుడు మరి యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ ప్రపంచాన్ని పాలించేది మనుషులు కాదు, దేవుడే అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. రాజును నియమించేది ఆయనే, రాజ్యాలు నిలబెట్టేది కూడా ఆయనే, కాలాలను మార్చేది కూడా ఆయనే. దానియేలు 2:21 మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయన కాలాలను మార్చేది. కాబట్టి ఇంకా ఎందుకు మనం ఆయన ఘనపరచాలి? ఆయన న్యాయము గల దేవుడు. 99:4 శరణంలో మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు పక్షపాతం అనేది చూపడు. ఆయన నీతిని ప్రేమిస్తాడు, అన్యాయాన్ని ద్వేషిస్తాడు. కాబట్టి ఆయన ఘనపరిచేటువంటి ప్రజలు కూడా నిజాయితీగా జీవించాలనే సత్యాన్ని మనం గమనించాలి. అంతేకాదు ఆయన ప్రార్థనలు ఆలకించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. ఇదే 99, 6, 8 శరణాలు మనం చదువుతూ ఉన్నప్పుడు మోషే, అహరోను, సమూయేలు ప్రార్థించినప్పుడు దేవుడు జవాబిచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మన ప్రార్థనలు కూడా ఆయన వినుచున్నాడు. ప్రార్థన వినేటువంటి దేవుడిని ఘనపరచకుండా మనం ఉండగలమా? కాబట్టి ఆయన ఘనపరిచేటువంటి వారంగా ఉండాలి. ఆయనను ఘనపరచడం అంటే ఏంటి? ఆయనను స్తుతించటం. 156వ సంకీర్తనలో మనం చదువుతున్నప్పుడు జీవము గల శ్వాస గల ప్రతివాడు యెహోవాను స్తుతించాలి. యోహాను సువార్త 14:15లో విధేయత కలిగినటువంటి వారంగా ఉండాలి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొండి అని చెప్పేసి దేవుని వాక్యములో మనం చదువుతున్నాం. అంతేకాదు ఆయన ఘనపరచటం అనంటే గనక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలి. దేవుని ఘనపరచేటువంటి గొప్ప మార్గం ఇదే అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. అంత మాత్రమే కాదు, సామెతలు 3:9 మనం చదువుతూ ఉన్నప్పుడు నీ ఆస్తితో యెహోవాను మనం ఘనపరిచేటువంటి వారంగా ఉండాలి. దేవుని ఘనపరిచేటువంటి వారి జీవితాలు మనం చూస్తూ ఉన్నప్పుడు అబ్రాహాము కావచ్చు, దావీదు కావచ్చు, మరియే కావచ్చు, ఇలాగూ వారు దేవుణ్ణి మహిమపరిచారు. అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు, దేవుడు అతని జనములకు ఆశీర్వాదంగా చేశాడు. దావీదు స్తుతితో దేవుని ఘనపరిచాడు, దేవుడు అతని ఇజ్రాయేలు గొప్ప రాజు
రాజుగా నిలబెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరియ తన జీవితాన్ని దేవునికి సమర్పించింది, ఆమె తరతరాలకు ధన్యురాలుగా నిలిచినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. దేవుని గణపరచినటువంటి వారి పరిస్థితి మనం చూస్తూ ఉన్నప్పుడు ఫరో దేవుణ్ణి గౌరవించలేదు, గణపరచలేదు. నెబుకద్నెజరు గర్వించాడు, బెల్షస్సరు దేవుని అవమానించాడు. వారి అంతం, వారి ముగింపు చాలా భయంకరం, దురదృష్టకరమైనదనే సత్యాన్ని మనం గమనించాలి. అలాగైతే కనుక మనం దేవుని ఎలా గణపరచాలి? ప్రతిరోజు ప్రార్థించే వారంగా, వాక్యాన్ని చదివే వారంగా, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేటువంటి వారంగా, సంఘాన్ని ప్రేమించేటువంటి వారంగా, సాక్ష్య జీవితాన్ని కలిగినటువంటి వారంగా, దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి వారంగా ఉండగలిగినట్లయితే దేవుని మనం గణపరిచేటువంటి వారంగా ఉంటాం. అలాగైతే కనుక మనల్ని గణపరిచేది మనుషులు కాదు, దేవుడే. దేవుని గణపరిచిన ఇల్లు ఘనమైన ఇంటిగా మారుతుంది. స్తుతి ఉన్న చోట దేవుని సన్నిధి ఉంటూ ఉంది, దేవుని సన్నిధి ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది. దేవుని గణపరిచేటువంటి వారిని చరిత్ర మర్చిపోదు, దేవుడు గుర్తుంచుకుంటాడనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. అలాగైతే కనుక మన జీవితం అంతా యెహోవా మహిమకి అంకితం కావాలి. మన మాటలతో, పనులతో, ఆరాధనతో, విధేయతతో, పరిశుద్ధమైనటువంటి జీవితంతో దేవుడి గణపరిచేటువంటి వారంగా మనం ఉండాలి. అలా గణపరిచినప్పుడు మొదటి సమూయేలు 2:30 మనం చదువుతాం, నన్ను గణపరచు వారిని నేను గణపరచదని చెప్పేసి. అలాగైతే కనుక ఈ రోజు నుండి మన జీవితకాలం అంతే కూడా దేవుని మహిమ కొరకే మనం జీవించే వారంగా, మన కుటుంబం, మన పరిచర్య, మన సేవ, మన మాటలు అన్నీ కూడా యెహోవాను గణపరచునట్లుగా ఉండాలని మనం అందరం కూడా నిర్ణయాన్ని మనం తీసుకుని ఉందాం. ఆ రీతిగా గనక ప్రభుని మనం గణపరచగలిగినటువంటి వ్యక్తులము మనము అయితే గనక కృపగల దేవుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అలాంటి గొప్ప కార్యాలు కృపగల దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించును గాక. ఆమేన్.